అందరికీ నమస్కారం. 2024 సెప్టెంబర్ మాసం 15వ తేదీ ఆదివారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ కంచికామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యల గురించి, ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. కుంభరాశి వారు ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారు. మీ యొక్క రంగాలలో విజయ అవకాశాలు మెరుగవడం, అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు. అపారమైనటువంటి అనుభవంతో లాభాలను అందుకుంటారు. తోటివారి నుంచి సహాయ సహకారాలు అందినం, మిమ్మల్ని అభిమానించేవారు పెరిగినం, సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు. మళ్ళీ ఇంతటి శుభకాలం రాదని గమనిస్తారు. ప్రారంభించబోయే పనిలో శ్రమ తగ్గే అవకాశం ఉంది. సమయానుకూలంగా ముందుకు సాగుతారు. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు సంతోషాన్ని ఏర్పరుస్తాయి. మీ యొక్క లక్ష్యం నెరవేరుతుంది. తెలివితేటలతో అదృష్ట ఫలితాలను అందుకుంటారు. మీలోని విశ్వాసం మిమ్మల్ని విజేతలుగా నిలుపుతుంది. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఏర్పడడం, ఒక శుభవార్తను వింటారు. అనారోగ్య సమస్యలు తెలుగునం, అధికారులు లేదా పెద్దలతో జాగ్రత్త వహిస్తారు. బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది. అందరినీ సమభావంతో చూస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన, ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మీ యొక్క రంగాలలో విజయ సిద్ధి కలదు. ఒక విషయంలో సంతోషం ఏర్పడుతుంది. ప్రారంభించబోయే పనుల్లో జాగ్రత్త వహిస్తారు. సామరస్య ధోరణితో వ్యవహరిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ఎంతటి విఘ్నాన్ని అయినా ఎదుర్కొంటారు. మీ యొక్క రంగాలలో జాగ్రత్తలు అవసరం. బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది. అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు. అస్థిర నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగున, శ్రమ తగ్గుతుంది. అదేవిధంగా సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన, ఆర్థికంగా అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ఇబ్బందుల నుంచి బయటపడతారు. అనవసరమైనటువంటి విషయాలను పెద్దవి చేసి చూడటం సరికాదు. ప్రగతిని సాధిస్తారు. ముఖ్యమైనటువంటి విషయాలలో లావాదేవీలతో సొంత నిర్ణయాలను తీసుకుంటారు. అదేవిధంగా చెడు తలంపులు వద్దు. కీలక విషయాలలో నిపుణులను సంప్రదించడం చాలా మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ప్రశాంతంగా ఆలోచిస్తారు. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఏర్పడడం, మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. చేసే పనిలో శ్రమ తగ్గుతుంది. మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు నెరవేరడం, అదేవిధంగా ఒక వార్త మనోబలాన్ని పెంచుతుంది. మీ యొక్క నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ సభ్యుల సహకారం ఏర్పడుతుంది. మొహమాటాన్ని దరిచేయనివ్వవద్దు. కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాల కొరకు చర్చలు ఫలిస్తాయి. ఆదాయ మార్గాలు పెరిగిన, నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో మరింత అనుకూలత ఏర్పడుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందిన, కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి సమస్యలను పరిష్కరిస్తారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలదు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారంలో భాగస్వామితో వివాదాలను పరిష్కరిస్తారు. ఉద్యోగాలలో ఆశించినటువంటి హోదాలు ఏర్పడడం, ప్రముఖుల నుంచి శుభవార్తలు అందడం, సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో ఆశించినటువంటి రీతిలో లాభాలు ఏర్పడడం, ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెడతారు. చేపట్టిన పనిలో జాప్యం తొలగిన, చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ఉద్యోగాలలో హోదాలు పెరిగిన, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం, సంతానం, విద్యా విషయాలపై శుభవార్తలు అందడం, ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడడం, వ్యాపారంలో ఆటంకాలు తొలగడం, అధికారులతో చర్చలు ఫలిస్తాయి.
వస్తాయి. స్థిరాస్తి వ్యవహారాలలో చికాకులు తొలగును. చేపట్టిన పనులు చకచకా పూర్తి చేస్తారు. వ్యాపారం లాభసాటిగా సాగును. నూతన వ్యూహాలతో ముందుకు సాగుతారు. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తాయి. సహోదరుల నుంచి అవసరానికి ధన సహాయం లభిస్తుంది. చిన్ననాటి మిత్రుల ఆహ్వానాలు అందినం. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగాలు సాఫీగా సాగినం. గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. కుటుంబ వ్యవహారంలో ఆలోచనలు కార్యరూపం దాల్చినం. నూతన వస్త్రప్రాప్తి కలదు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందినం. చిన్ననాటి మిత్రులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన ప్రోత్సాహకాలు అందినం. శత్రువులపై నైతిక విజయాన్ని సాధిస్తారు. కుంభరాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.